ఆరోగ్యశ్రీ విషయంలో కొత్త కాన్సెప్ట్ ప్రస్తుతం ప్రైవేట్ ఆసుపత్రులకు 1000 కోట్ల దాకా బకాయిలు చెల్లించాల్సి ఉందట. నవంబర్లో జరిగిన చర్చల సందర్భంగా డిసెంబర్ నెలాఖరులోగా పూర్తి స్థాయిలో చెల్లిస్తామని హామీ ఇచ్చినా అమలు కాకపోవడం, 2013 నుంచి చికిత్సల ప్యాకేజీ ధరలను పెంచకపోవడం, పెంపు కోసం అసోసియేషన్ తరపున పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా ఫలితం లేదు. కుటుంబ వార్షిక చికిత్సా పరిమితి ప్రస్తుతం 5 లక్షలు ఉంటే 25 లక్షలకు పెంచారు. పెంపు నిర్ణయం ప్రైవేట్ ఆసుపత్రుల మీద ఆర్థిక భారాన్ని పెంచిందట. మరి అదేందో పెంచితే సాధారణంగా 5 లక్షల రూపాయల లోపు చేయాల్సిందని 25 లక్షల దాకా పెంచితే ఇందులో ఆసుపత్రులకు భారం ఏంటో నాకు అర్థం కాల. ఆయుష్మాన్ భారత్ కింద నిర్ణయించిన ధరలను పరిగణలోకి తీసుకుని ఇటీవల ప్యాకేజీ ధరలను 10% తగ్గించారు. అసలు విషయం ఇది. నేను ఇంతకుముందు కూడా చెప్పా, ఆయుష్మాన్ భారత్ వలన వాళ్ళకు ఒక 10% లాభం వస్తుంది. అందుకని వాళ్ళు ఎవరు కూడా అందరు ప్రైవేట్ ఆసుపత్రులు ఒప్పుకోలే. అంటే 10% లాభం కాదు, అదే ఆరోగ్యశ్రీ అయితే 20-30% లాభం అన్నటువంటి కోణం నుంచి పెంపు 2.5% మేర పెరిగింది. ఈ చర్యలతో ఆసుపత్రులకు ఆర్థికంగా జరిగిన ప్రయోజనం శూన్యం. ఈ పరిస్థితుల్లో వైద్య సేవలు నిలిపివేత నిర్ణయం ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనో ఎన్నికలను దృష్టిలో పెట్టుకునో తీసుకున్నది కాదు. గత్యంతరైన పరిస్థితుల్లో ఈ నెల 29 నుంచి ఆరోగ్యశ్రీ కేసుల్ని చూడకూడదని నిర్ణయించామంటూ ఏదో ఈ ప్రైవేట్ ఆసుపత్రులకు సంబంధించినటువంటి సంఘం ఆరోగ్య పథకం కింద కూడా వైద్య సేవలు అందించలేమని ఈహెచ్ఎస్ కిందన ప్రకటించింది అన్నటువంటిది. ఇక్కడ లాభాలు అంటే రోగికి సేవ అన్నటువంటి రూట్లో ఆసుపత్రులు ఉంటాయి. కాకపోతే ఇక్కడ పాయింట్ లాభం అన్నటువంటిది ఆసుపత్రి నిర్వహణకి కావాల్సినటువంటి సొమ్ము 20-25% మినిమం కావాలి అన్నటువంటిది. ఇంకోటి రెగ్యులర్ పేషెంట్స్కి సంబంధించి ఈ ఆరోగ్యశ్రీ పేషెంట్స్కి ఒక తేడా ఉందన్నమాట. ఆరోగ్యశ్రీ దానికి వచ్చేటప్పటికి బిల్లులు లేట్ అవుతున్నాయి. రెగ్యులర్ పేషెంట్ డబ్బులు కట్టాకనే చేర్చుకుంటారు, డబ్బులు కట్టాకనే బయటికి పంపిస్తారు. ఈ రెండింటి మధ్యన దీంట్లో బెనిఫిట్ ఎక్కువ. కానీ ఇప్పుడు ఆరోగ్యశ్రీ వచ్చిన తర్వాతన అందరూ ఆరోగ్యశ్రీ ద్వారానే వచ్చేస్తున్నారు. ఇది ఆసుపత్రులకి సమస్యగా వచ్చింది. ఇంకోటి ఇక్కడ అసలు విషయం ఏంటంటే 2013లో ప్రకటించిన ప్యాకేజీ ఇప్పటిదాకా అమలవుతుంది. ఎస్, వెరీ గుడ్. మరి 2019 దాకా ఏం చేశారు? ఈ అసోసియేషన్స్ నడిపే వాళ్ళల్లో 100కి 80 మంది తెలుగుదేశం అభిమానులు అయినటువంటి డాక్టర్లు హాస్పిటల్స్ వాళ్ళే ఉన్నారు. 100కి 80 మంది. మరి తెలుగుదేశం ఉన్నప్పుడు పెంచిపించుకోవాలిగా. కనీసం చంద్రబాబు గారు దిగిపోయేటప్పుడైనా పెంచిపించుకోవాలిగా ప్యాకేజీ. 2013 నుంచి 2019 మధ్యలో, అంటే 14లో బాబు గారు వచ్చారు, 19 మధ్యలో ఎందుకు పెంచిపించుకోలేదు? అప్పుడు ఎందుకు ఇట్లాంటి యాజిటేషన్ చేయలేదు? కరెక్ట్గా ఇప్పుడే ఎందుకు చేస్తున్నారు? ఒక వ్యూహాత్మకమైనటువంటి అంశం. అంగన్వాడీలు లేకపోతే కనుక ఆశా వర్కర్లు లేదా మున్సిపల్ వర్కర్లు ఎట్లాగో ఇప్పుడు ఇది. అంటే సాధారణ ప్రజలకి డైరెక్ట్గా రీచ్ అయ్యేటువంటి ప్రతి చోట ఒక యాజిటేషన్ క్రియేట్ చేయాలి. వాళ్ళకి ఆ సేవలు అందకుండా ఉండాలి. ఇప్పుడు ఇంటి దగ్గర చెప్తుంటే మున్సిపాలిటీ వాళ్ళని తిట్టుకోం, జగన్ని తిట్టాలి. రోడ్డులో గుంట ఎక్కడన్నా ఉంటే కార్పొరేషన్ తిట్టాం, జగన్ని తిట్టాలి. అట్లాగే ఇప్పుడు ఆరోగ్యశ్రీ అందకుండా చేయాలి. రేపు మా పక్క కస్తూరిబా స్కూళ్ళు ఓవరాల్గా టోటల్గా రాష్ట్రంలో అంటే తెలుగుదేశం అధికారంలో లేకపోతే ఎంతటి అల్లకల్లోలం సృష్టించగలదో ఈ దఫా చూపెడుతోంది.